నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. తిరుపతి తొక్కిసలాట ప్రాంతాన్ని పరిశీలించిన ఏపీ సీఎం. టీటీడీ ఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీపై ఆగ్రహించిన చంద్రబాబు. రుయా ఆసుపత్రిలో తొక్కిసలాట బాధితులను పరామర్శించిన మంత్రులు. విచారణ అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న హోంమంత్రి. బీఆర్ఎస్ నేతలకు డబ్బు వ్యామోహం లేదంటే ప్రజలు నమ్మరు. అధికారం కోల్పోయిన యువరాజుకు మతి భ్రమించిందన్న ఎంపీ చామల. ఉస్మానియా యూనివర్సిటీలో మానేరు హాస్టల్ విద్యార్థులు ఆందోళన. నాణ్యత లేని ఆహారం పెడుతున్నారని రోడ్డుపై వంటవార్పు. ఇక డీటెయిల్స్కి వెళ్తే తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాలను ఏపీ సీఎం చంద్రబాబు పరిశీలించారు. నగరంలోని బైరాగిపట్టెడ వద్ద ఘటనా స్థలాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ఘటనకు గల కారణాలు, ప్రభుత్వం తరఫున బాధితులకు అందిస్తున్న సహాయ కార్యక్రమాల గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్యామలారావు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఎందుకు జరిగిందో సమాధానం చెప్పాలన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. బాధ్యత తీసుకున్నప్పుడు బాధ్యత నెరవేర్చాలి కదా, తమాషా అనుకోవాలి. రిటర్న్గా ఇచ్చారా? ఏమి ఇచ్చారు? కాపీ అండి. గేటే కదా, ఆ గేటు ఈ గేటు ఉంది. ఒకవేళ ఆవిడ తీసుకోవాలంటే ఈ గేట్ వాడచ్చు, ఈ గేట్ వాడచ్చు. ఆ గేట్లు ఎందుకు? ఇక తిరుపతిలో నిన్న క్యూ లైన్లో తొక్కిసలాట జరిగిన ఘటనలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను ఏపీ మంత్రులు పరామర్శించారు. మంత్రులు అనిత, అనగాని సత్యప్రసాద్, ఆనం రామనారాయణ రెడ్డి, పార్థసారథి, నిమ్మల రామనాయుడులతో కలిసి రుయా ఆసుపత్రి మార్చురి వద్ద ఉన్న మృతదేహాలను పరిశీలించి వారి కుటుంబాలను ఓదార్చి వివరాలు తెలుసుకున్నారు. తొక్కిసలాటలో మృతి చెందిన మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్లు పొందే ప్రతి చోట సీసీ కెమెరాలున్నాయని, వాటిని పరిశీలించి ఈ సంఘటనపై పూర్తి విచారణ చేసిన తర్వాత సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక బీఆర్ఎస్ నేతలకు డబ్బు వ్యామోహం లేదంటే ప్రజలు ఎలా నమ్ముతారు? 7 లక్షల కోట్లలో కాంట్రాక్టర్లకు ఎన్ని లక్షల కోట్లు అప్పనంగా ముట్ట చెప్పారు? పాత పాటలు పాడొద్దు కేటీఆర్, కొత్త ముచ్చట చెప్పండి, తెలంగాణ ప్రజలు నమ్ముతారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడాన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారనేది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కేటీఆర్, మీరు కేసీఆర్ సైనికునివి కాదు, నువ్వు కేసీఆర్ కొడుకు మాత్రమే అన్నారు.
అధికారం కోల్పోయిన యువరాజుకు మతి భ్రమించి మాట్లాడుతున్నాడని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేటీఆర్ గారు ఈరోజు పొద్దున మీరు ఏదో మాట్లాడుకుంటూ నేను కేసీఆర్ గారి సైనికుని అన్నారు. మీరు కేసీఆర్ గారి సైనికులు కాదు, మీరు కేసీఆర్ గారి కుమారులు. కేసీఆర్ గారి తర్వాత రాజ్యాభిషేకం చేసి రాజు కావాలనుకున్న యువరాజు మీరు. సంవత్సరం క్రితం ఎప్పుడైతే అధికారం కోల్పోయారో యువరాజు రాజు అయిదామనుకున్న యువరాజు మతి భ్రమించి మాట్లాడుతున్నట్టుగా క్లియర్గా అందరికి కనపడుతుంది. ఈ మతి భ్రమించి మాట్లాడే విషయంలో మీరు ఏం చేస్తున్నారంటే, మీ నాయన 2002లో ఒక ఉద్యమకారునికి వచ్చి ఆ రోజు ఏదైతే వాయిస్ ఇస్తురో అదే వాయిస్ మీరు ఇస్తుర్రు. ఎందుకంటే మీ నాయన అదే వాయిస్ తోటి ముఖ్యమంత్రి అయ్యిండు, అదే వాయిస్ తోటి 10 ఏళ్ళు దోసుకుండు. ఇప్పుడు మళ్ళీ మీరు వచ్చి అదే రీల్ వేస్తే ప్రజలు నమ్మరు. ఎందుకంటే మీ నాయన అప్పుడు నా ధ్యేయమే నేను ప్రాణాలు అర్పిస్తా తెలంగాణ కోసం, నాకు కానీ నా కుటుంబానికి కానీ అధికార కాంక్ష లేదు, మేము వస్తే దళితుని ముఖ్యమంత్రి చేస్తాం, మేము కాపలా కుక్కలం ఉంటామని చెప్పితేనే జనం నమ్మి మీకు ఓటేసారు. ఈ రోజు మళ్ళీ నువ్వు అదే డైలాగులు చెప్పుకుంటూ ముందుకు పోతే నడవదు. కేటీఆర్ గారు సంవత్సర పాలన గురించి చెప్తూ మొత్తం దోసుకున్నాం, ఆల్రెడీ తెలంగాణకు ముంచేసినాం, తెలంగాణ ప్రతిష్టను భంగం చేసినామని ఏదైతే చెప్తుర్రో మీరు ఒక్కసారి వెనకకు తిరిగి చూడండి. ఈ రాష్ట్రానికి 7 లక్షల కోట్లు అప్పయింది. వాస్తవంగా ఆ డబ్బంతా కరెక్ట్ ఖర్చు పెట్టుంటే ఈరోజు ఉచిత విద్య, ఉచిత వైద్యం, ప్రతి రైతుకు రుణమాఫీ, రైతు బంధు, ఇన్ని రకరకాల స్కీములు ఇవాళ ఇంప్లిమెంట్ అయ్యేది. హాస్టళ్లల్లో మంచి భోజనం పెడుతూ విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దే విధంగా ఉంటుండే ఈరోజు మనం. కానీ ఎందుకు లేదు, ఏడవైన ఈ డబ్బంతా ఇవాళ మీరు ఎవరికో వాళ్ళ కొడుకు, వాళ్ళ బామ్మడిది, వీళ్ళందరూ అని చెప్తున్నారు. ఈరోజు నేను ఒక్కటే చెప్తున్నా మీకు, మన కుటుంబం ఏం చేసిందని ఒక్కసారి చూసుకో. ఎవరు ఈ కాంట్రాక్టర్లు, ప్రతిమ, భుజానా ఏదో ఉంది కదా రాజుగారుల కంపెనీ, పీపీ రేట్ల కంపెనీలు, ఇవన్నీ ఎట్నుంచి వచ్చిన కంపెనీలు, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, వీళ్ళు గతంలో ఏముండే, మీ పాలనలో ఈ 7 లక్షల కోట్లలో ఎన్ని లక్షల కోట్లు ఈ కాంట్రాక్టర్లు వేసుకోపోయారని ఆలోచించండి. మరి వాళ్ళకి అప్పడంగా కట్టడానికి కారణం ఏంది? నువ్వు డైరెక్ట్గా నువ్వేమంటారు, నేను కాంట్రాక్ట్ చేయలేదు, నా కుటుంబంలో ఎవరు చేయలేదు అంటున్నావు. మరి ఈ కాంట్రాక్టర్లంతా నీ బినామీలని రాష్ట్ర ప్రజలకు తెలియదు అనుకుంటున్నావా, లేకపోతే నువ్వేమైనా మా అందరికీ చెవుల పువ్వు పెడదాం అనుకుంటున్నావు? మా ఇంట్లో ఎవరికి సంబంధం లేదంటే మీ ఇంట్లోనే సోదరిమణి కవిత గారు ఢిల్లీలో పోయి లిక్కర్ బిజినెస్ ఎందుకు చేసింది? కమిషన్ల కోసమే కదా. లిక్కర్ వ్యాపారం చేసిందే డబ్బుల కోసం. మీకున్నంత డబ్బు పిచ్చి ఎవరికి లేదు. ఈరోజు 7 లక్షల కోట్లలో 1,00,000 పైచిలకు కోట్లు ఎటుపోయినాయో కమిషన్లు దండుకున్నది మీరు. ఇవాళ విదేశీ పెట్టుబడులు పెట్టి విదేశాలలో ఏమేమి ఉన్నాయో అందరికి తెలుసు. ఈరోజు తెలంగాణ ప్రజల్ని తప్పుతో పట్టేయకండి. మీ మీద జరిగిన ఈడీ కేసు చాలా చిన్నది. మీరు దోసుకున్న దాంట్లో అది ఒక 55,000 కోట్లు మాత్రమే. మీరు ప్రజాధనాన్ని పక్కదానికి ట్రాన్స్ఫర్ చేసిర్రు. కేబినెట్ మీటింగ్ పెట్టకుండా అన్న దాని మీద ఈడీ కేసు నడుస్తుంది. ఆ కేసును పట్టుకొని మీరు పదే కాంగ్రెస్ పార్టీని ఈ సంవత్సర పాలన గురించి మాట్లాడుతుర్రు. కేటీఆర్ గారు మీకు ఒక్కటే చెప్తున్నా, పాత పాడకండి, ప్రజలు నమ్మరు. కొత్త ముచ్చట ఏదైనా చెప్పండి. ఈ రాష్ట్రంలో మనం ఏం చేస్తే బాగుంటుందో దోసుకోకుండా చెప్పండి. లొట్టపీస్ కేసు అన్న కేటీఆర్ ఆయన పైన నమోదైన కేసులను కొట్టేయాలంటూ ఎందుకు కోట్ల చుట్టూ తిరుగుతున్నారో చెప్పాలన్నారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. మంత్రిగా పనిచేసిన కేటీఆర్కి కనీసం నిబంధనల ప్రకారం పనిచేయాలని తెలియదా అని ఆయన ప్రశ్నించారు. ఈ కార్ రేస్ ద్వారా తెలంగాణకు జరిగింది ఏమీ లేదని, నిజంగానే అవినీతి జరగకపోతే కేసు గురించి ఎందుకు భయపడుతున్నారంటున్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. ఈ కార్ రేసింగ్ లో అవినీతి జరిగిందంటూ కూడా వచ్చినటువంటి వార్తలకి ఈ రోజు ఏసీబీ అధికారులు కేటీఆర్ ని విచారిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఈ అంశం పైన మేడిపల్లి సత్యం ఎమ్మెల్యే గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు ఏసీబీ విచారిస్తుంది కేటీఆర్ ని, కానీ ఈ రోజు ఉదయం కూడా మీడియాతో మాట్లాడుతూ అసలు అవినీతే జరగలేదు, కావాలని చెప్పేసి బుకాయిస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి ఎట్లా చూస్తారు? ఇలా ప్రభుత్వం గాని ముఖ్యమంత్రి గాని ఏ వ్యక్తి మీద, ఏ ఎమ్మెల్యే మీద కక్ష సాధింపు దూరం లేదు. ఇది పూర్తి నిబంధనలకు అనుగుణంగా గవర్నర్ గారి అనుమతి తీసుకుని ఏసీబీ కేసు రిజిస్టర్ అయింది. ఆ ఏసీబీ కేసు రిజిస్టర్ అయినాక ఇదే కేటీఆర్ గారు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఊరట లభించకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో కూడా ఊరట లభించలేదంటే ప్రాథమికంగా ఆ కేసుకు సంబంధించి ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి కాబట్టి ఏ కోర్టు కూడా ఇలా ఊరట ఇస్తలేదు. అంటే ఎక్కడ కూడా అవినీతి జరగలేదు, జరిగినటువంటి ప్రతి ట్రాన్సాక్షన్ నా దగ్గర ఉంది ప్రూఫ్ తో సహా. ఎక్కడ అవినీతి జరిగిందో వాళ్ళు నిరూపించాలి అని చెప్పేసి మీకు ఒక సవాల్ విసినట్టు కూడా కనిపిస్తుంది. కేటీఆర్ గారు విదేశాలు చదువుకున్నారు, ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాడు, 5 సార్లు శాసనసభ్యులు అయ్యిండు, 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిండు. కనీసం ప్రభుత్వం ఏ నిబంధనలు పాటించాలి, ఏది పాటించలేదు కనీసం సోయి లేకపోతే ఎట్లా? ఇలా ఫారిన్ కు డబ్బులు పంపించినప్పుడు ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా ఆర్బీఐ అప్రూవల్ తీసుకొని డబ్బులు చెల్లించాలి. కానీ కేసీఆర్ సొంత జాగీర్ లాగా ఇది ఒక రాష్ట్రం, ఇది ఒక రాజ్యాంగబద్ధంగా
ఎన్నిక కాబట్టేటువంటి రాష్ట్రంగా భావించకుండా ఇది ఒక సొంత జాగీర్లాగా భావించి 55 కోట్లను ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా విదేశాలకు పంపించిండు. అది ఖచ్చితంగా చట్టవిరుద్ధం కాబట్టే ఏసీబీ కేసు రిజిస్టర్ అయింది. ఇలా కోర్టులు కూడా దానికి సంబంధించి ఎలాంటి కోర్టులు ఇస్తలేవు. అంటే ముఖ్యంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఇట్లా కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారు. ఈ కేసులకు మేము భయపడదు లేదు, ఇవి ఒక లోటపీస్ కేసులు అన్నట్టు కూడా ఒక కామెంట్ చేస్తారు. దీన్ని ఎట్లా చూడాలి? నిజంగా లొట్టపీస్ కేసు అయితే ఎందుకు భయపడుతుండు? ఇలా విచారణ పోయేటప్పుడు సొంతంగా ఒక్కడే పోవచ్చు కదా. నాకు లాయర్ కావాలని చెప్పి కోర్టులో పిటిషన్ వేసుకోవడం అంటే నువ్వు ఖచ్చితంగా పట్టబయలు దొరికినావు కాబట్టి ఆ కార్ రేస్ కేసులో నీకు భయం ఉంది. ఎప్పుడు అరెస్ట్ చేస్తుండడం భయం, అరెస్టు నీ కళ్ళలో భయం ఉంది కాబట్టి భయపడుతున్నావు. దానికి సంబంధించి నీకు లాయర్ కావాలని చెప్పి నువ్వు కోర్టులో పిటిషన్ వేసుకుంటున్నావు. అంటే ముఖ్యంగా ఈ కేసులో ఉన్నటువంటి అధికారాన్ని కూడా నిన్న ఏసీబీ విచారించి ఈడీ విచారిస్తుంది. వాళ్ళ దాంట్లో అంటే ఎలాంటి నిజాలు వాళ్ళు చెప్పాల్సి వచ్చింది? కేటీఆర్ చెప్తేనే మేము చేశాము అంటున్నారు. అంటే ఎవరిపైన కక్ష కట్టే ప్రయత్నం అంటారు? కేటీఆర్ చేసినటువంటి అవినీతికి, కేటీఆర్ ధనదాహానికి ఈ రాష్ట్రంలో పాపం ఐఏఎస్ అధికారులు బలైపోతున్నారు. ఇలా కేటీఆర్ అవినీతికి 2 ఐఏఎస్ అధికారులు బలిగాబోతున్నారు. ఇలా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆ రోజు ఇలా క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ లేకుండా, ఆర్బీఐ అప్రూవల్ లేకుండా నిధులు మళ్లించారు. ఇలా దానివల్ల ఐఏఎస్ అధికారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈకే రేసింగ్ పైన తెలంగాణకు ఒక బ్రాండ్ ఇమేజ్ ను పెంచుదామని చెప్పేసి మేము చేసినటువంటి ప్రయత్నం, ఈ ప్రయత్నాన్ని వాళ్ళు తిప్పికొట్టే అదే పనిగా పెట్టుకున్నారు. ఎందుకంటే ఎన్నో రకాల పెట్టుబడులు తెలంగాణకు వస్తుండే, దాన్ని కావాలని చెప్పేసి పోగొట్టుకున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఈ కార్ రేస్ తోటి బ్రాండ్ ఇమేజ్ పెరగలే, వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగింది. ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులతోటి క్విడ్ ప్రో కో రూపంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి చందాల రూపంలో డబ్బులు తెచ్చుకోరు. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వాళ్ళు ఎవరెవరు ఎంత తిరిగి ఇచ్చిండ్రో ఏసీబీ అన్ని విచారణ చేస్తుంది. ఏసీబీ పూర్తి స్థాయిలో దాన్ని మొత్తం బయటపెడుతుంది. ఇది ఈ కార్ రేస్ వల్ల తెలంగాణకు ఎలాంటి ఇమేజ్ పెరగలేదు, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వ నాయకులు మాత్రం బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిందని చెప్పేసి మేడిపల్లి సత్యం చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా అవినీతి ఉంటే మాత్రం ఖచ్చితంగా అధికారులు విచారిస్తున్నారు. అవినీతి ఎవరున్నారో ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్, భవిత, 6 టీవీ హైదరాబాద్. ఇక ఉస్మానియా యూనివర్సిటీలోని మానేరు హాస్టల్ విద్యార్థులు తమకు నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారని వంట గిన్నెలతో రోడ్డెక్కారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్ చేస్తూ ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ మెనూ ప్రకారం మాకు ఆహారం అందించాలని, హాస్టల్లో టాయిలెట్స్ అధ్వానంగా మారాయని, త్రాగడానికి మంచినీరు కూడా సరిగా లేదని ఆరోపించారు. నాణ్యత లేని భోజనం పెడుతూ ఓయూ అధికారులు తమ ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. మా సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు. నీళ్ళే సార్ కాదు, నీళ్లు కూడా కాదు, డ్రైనేజ్ వాటర్. వాళ్ళకి వస్తుంది అదే మెను, అదే క్వాలిటీ మెయింటైన్ చేసినప్పుడు మనకు అదే వస్తుంది. తక్కువ ఉంటుంది సార్, వాళ్ళు ఇంకా తక్కువ సంతోషం. ఇప్పుడు మెనూ ఏ రోజు ఈ యొక్క యూనివర్సిటీలో వీసీలు, రిజిస్ట్రార్లు, ఓఎస్డీలు కొత్త నియామకమై దాదాపుగా ఈ రోజు వరకు నెల గడిచిపోతుంది. అయినప్పటికీ కూడా ఎలాంటి మెకానిజం డెవలప్ కాలేదు. ఈరోజు హాస్టల్లో ఈరోజు మనం చూస్తున్నాం, 2 రోజుల ముందు వండిన చికెన్ బొక్కలు ఆ 2 రోజుల తర్వాత యొక్క టిఫిన్లో కర్రీల్లో వస్తున్నాయి. అదేవిధంగా నీళ్ళ చారు, అదేవిధంగా అన్నం రోజు రోజుకు మారుతూ ఉన్నది. ఇలాంటి పరిస్థితులు కేవలం హాస్టల్లో కనబడమే కాకుండా ఈరోజు స్ట్రీట్ లైట్లు లేని పరిస్థితి, ఈరోజు యూనివర్సిటీలో స్టాఫ్ లేని పరిస్థితి, ఇంత అధ్వాన్నమైన పరిస్థితిలో ఈరోజు విద్యార్థులు ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క విద్యార్థి కూడా మెరిట్ విద్యార్థి. రాష్ట్రంలోనే దాదాపుగా ఆ యొక్క సబ్జెక్ట్లో ఫస్ట్ నుంచి దాదాపుగా 50 లోపు ర్యాంక్ వచ్చిన విద్యార్థి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్నాడు. కానీ అలాంటి విద్యార్థికి ఇది ఒక ప్రభుత్వం అందించే సదుపాయాలను చూస్తూ ఉంటే ఇది ఒక
ప్రభుత్వ విద్యను అదేవిధంగా కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తూ ప్రభుత్వ విద్యను నీరుగార్చే విధంగా ఈరోజు విశ్వవిద్యాలయాలు తయారైనాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వెంటనే ఈ యొక్క తీరును మార్చుకొని ఇప్పటికైనా ప్రభుత్వ విద్యను పట్టించుకొని ప్రభుత్వ విద్యను పటిష్టం చేసే విధంగా ఈ యొక్క ప్రభుత్వాలు అదేవిధంగా ఈ యొక్క బీసీ రిజిస్ట్రార్ ఓఎస్డీలు వారి యొక్క కార్యాచరణ రూపొందించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జేఎన్టీయూ సాంకేతిక విశ్వవిద్యాలయం సమస్యల వలయంగా మారిందని విద్యార్థులు ఆరోపించారు. వర్సిటీలో మౌలిక వస్తువుల కల్పనలో అధికారులు విఫలమయ్యారంటూ జేఎన్టీయూ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం వర్సిటీ పరిపాలనా భవనం ముందు ధర్నాకు దిగారు. యూనివర్సిటీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, హాస్టల్స్తో పాటు కాలేజీల్లో డ్రైనేజీ నీరు ఏరులై పారుతున్నా ఇప్పటి వరకు అధికారులు స్పందించకపోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు కూడా నేను పేపర్ క్లిప్పింగ్ ఇస్తాను. మ్యాక్సిమం విలేజ్ నుంచి చాలా ఎకనామికల్గా పూర్ కండిషన్లో వచ్చిన పిల్లలు వస్తున్నారని జేఎన్టీయూ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు ధర్నా చేయడం జరిగింది. మాకు ఏదైతే గత కొన్ని రోజులుగా మేము పదుల సంఖ్యలో రిప్రజెంటేషన్లు ఎన్ని సమస్యల గురించి ఇస్తున్నా కానీ మా సమస్యలు ఇప్పుడు దాకా ఏది పరిష్కారానికి రాకపోయేసరికి మేము ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. గత 15 నుంచి 20 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఏజెన్సీ కానీ ఏదైతే సెక్యూరిటీస్ ఏజెన్సీలు కానీ బయట వ్యక్తులకి తొత్తులుగా పని చేసుకుంటూ ఈరోజు ఈ యూనివర్సిటీ పేరుని భ్రష్టు పట్టించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఆ ఏజెన్సీలను కూడా మార్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరిగింది. దానిపైన కూడా యూనివర్సిటీ అధికారులు మాకు సానుకూలంగా స్పందించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం మణికొండ మున్సిపాలిటీ నెక్నాంపూర్ చిన్న చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ సందర్శించారు. చెరువు పరిసర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు జరిగాయనే స్థానికుల ఫిర్యాదు మేరకు కమిషన్ రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి బన్సిలాల్పేట డివిజన్లోని మేకలమండి ప్రాథమికోన్నత పాఠశాలను ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ చేయించేందుకు కృషి చేస్తానని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. బుధవారం మేకలమండి పాఠశాలలో 1.80 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న అదనపు తరగతి గదులను తలసాని అధికారులతో కలిసి పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. G+2 విధానంలో 16 తరగతి గదుల నిర్మాణం చేపట్టగా పనుల ముగింపు దశకు చేరుకున్నాయని అధికారులు వివరించారు. అయితే దీన్ని అప్గ్రేడ్ చేయడానికి కూడా చాలా వరకు రూమ్స్ మనం ఒకటి ఏంటంటే సర్వశిక్ష అభియాన్ నుంచి డబ్బులు 1,80,00,000 వరకు అక్కడ నుంచి ఇప్పించినప్పుడు ఒక 65 లక్షల రూపాయలు నా కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ నుంచి. రెండోది ఆ తర్వాత డెవలప్మెంట్ కమిటీ కొంత మన పాత్రికేయ మిత్రులు ఒక డెవలప్మెంట్ కమిటీ ఏర్పాటు చేసుకొని సిఎస్ఆర్ ద్వారా ఎవరైతే కార్పస్ మనకు వాళ్ళు డొనేట్ చేసేటువంటి ఫండుని రైజ్ చేయడం, దాంట్లో వాళ్ళకి కావాల్సినటువంటి షూస్ కానీ బ్యాగ్స్ కానివ్వండి, దాంతోపాటు బుక్స్ కూడా. ఇవన్నీ ఏంటంటే ఎప్పటికప్పుడు దీన్ని డెవలప్మెంట్ ఇక్కడ హెడ్ మాస్టర్తోని టీచర్స్తోని అందరితో కోఆర్డినేషన్, పేరెంట్స్తో కోఆర్డినేషన్ చేసుకొని ఏదైనా ఇష్యూస్ ఉంటే ఈ డెవలప్మెంట్ కమిటీ ఇనిషియేట్ చేయడం వారికి కూడా నేను మనస్ఫూర్తిగా అంటాను. రెండోది ప్రధాన భూమిక పోషించింది డిఈఓ గారు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడం. పేద వర్గాలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు తప్పకుండా మనం చేయాలనేటువంటి సంకల్పంతో ఇనిషియేట్ చేసి ఈ స్థాయికి బిల్డింగ్ అయితే వచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులను మార్కుల కులమానంతో మాత్రమే చూడటం విద్యా వ్యవస్థలో చెడు సాంప్రదాయం ఉందని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు వారికి ఆసక్తి ఉన్న ఇతర అంశాలపై ప్రోత్సహించేలా
తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆయన సూచించారు. హైదరాబాద్ నల్లకుంట కేర్ మోడల్ హై స్కూల్ 32వ వార్షికోత్సవం రవీంద్ర భారతిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కోదండరాం హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం నడుపుతున్న కేంద్రీయ విద్యాలయాల తరహాలో హైదరాబాద్ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలను నడపాలని కోదండరాం సూచించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. మన దగ్గర ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ విద్యా వ్యవస్థలో ఒక చాలా చెడ్డ సంప్రదాయం ఒకటి ఏర్పడిపోయింది. విద్యార్థులను కేవలం ఒక మార్కులతో కొలవటం అనేది ఇందులో ముఖ్య అంశం. ప్రతి విద్యార్థిని మార్కులను బట్టి అంచనా వేయటం, దానివల్ల పిల్లల మీద అందరు మార్కులు సాధించలేరు. కొందరు మార్కులు రావు, కానీ ఆ పిల్లలు కూడా చదువులో వాళ్ళు కూడా రాణిస్తూ ఉంటారు. అదేవిధంగా చదువుతో పాటు కొంతమంది విద్యార్థులు ఆటల్లో, కొందరు పాటల్లో, కొందరు వాళ్ళు ఇతర కోకరికులర్ యాక్టివిటీస్లో రాయటంలో కానీ విషయాలను వ్యక్తీకరించడంలో కానీ వాళ్ళకు మంచి నైపుణ్యం ఉంది. ఇట్లా పిల్లలను వాళ్ళకు మనిషి జీవితమే అనేక అంశాలు ఉంటాయి. జీవితంలో మనిషి ఎప్పుడు కూడా ఒక్కదాంతో సంతృప్తి చెందడు. అన్ని రంగాల్లో కూడా రాణించే ప్రయత్నమే చేస్తూ ఉంటాడు. తనకు నచ్చిన పని మీద ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటాడు. అట్లా ప్రతి విద్యార్థి కూడా అన్ని రంగాల్లో ఎదగటానికి అవకాశం ఇవ్వటం ఇవాళ అవసరం. ప్లాటో లాంటి తత్వవేత్తలందరూ కూడా సమగ్రంగా అభివృద్ధి కోసం ప్రయత్నం చేయాలని చెప్తూ ఉంటారు. ఆ ప్రయత్నం ఇవాళ ఆగిపోతున్నది. మార్కుల మీద బాగా దృష్టి పెట్టేసరికి అది పిల్లల వికాసానికి ఆటంకంగా మారిపోయింది. జీవితంలో సమస్యలు తలెత్తినప్పుడు, చిన్న చిన్న సవాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఆ స్థితి నుంచి బయటపడాలంటే వ్యక్తికి సమగ్ర వికాసం అనేది అవసరం. ఆ విధంగా పిల్లలను చదువు మీద దృష్టి పెట్టండి, వద్దని ఎవరం కూడా చెప్పట్లేదు. కానీ చదువుతో పాటు ఇతర రంగాల్లో కూడా విద్యార్థి యొక్క వికాసం చాలా కీలకమవుతుంది. ఆ విద్యార్థి సమగ్రాభివృద్ధి కోసం ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను. దానికి ఒక వ్యవస్థ ఉండాలి, అమల్లో తీసుకురావాలి, లేకపోతే చాలా పెద్ద భారం అవుతుంది. వాస్తవానికి సమస్యల నుంచి బయటపడాలంటే ఒకే ఒక మార్గము గవర్నమెంటే మంచి స్కూళ్ళు పెట్టాలి. రెసిడెన్షియల్ స్కూళ్ళు అవి జిల్లాలలో పెట్టిండ్రు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని కొన్ని స్కూళ్ళని ఏర్పాటు చేసింది. కేంద్రీయ విద్యాలయాలను కూడా ఏర్పాటు చేసింది. కానీ ఆ కేంద్రీయ విద్యాలయాల తరహా స్కూళ్ళు ఏవి కూడా హైదరాబాద్ లాంటి నగరాల్లో లేవు. ఇవాళ తల్లిదండ్రులందరూ కూడా అట్లాంటి స్కూళ్ళకు పంపాలనే తాపత్రయం ఉంది. అందులో సీట్లు చాలట్లేదు. అవి విస్తృతంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కేంద్రీయ విద్యాలయాలన్నీ కేంద్ర ప్రభుత్వం పెడుతుంది. వాటిని పెంచుకోవటానికి ప్రయత్నం చేస్తూనే అదే స్థాయి కలిగిన, అదే ప్రమాణాలతో విద్యను అందించగలిగేటువంటి స్కూళ్ళను రాష్ట్ర ప్రభుత్వం కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేస్తే కొంత ప్రైవేట్ సంస్థల మీద ఈ ఫీజుల భారం కూడా అది తగ్గటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను గవర్నమెంట్కి విషయం మీద సూచన చేస్తూనే ఉన్నా. కేంద్రీయ విద్యాలయాలు పోలినటువంటి విద్యా సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం చాలా కాలనీలలో, బస్తీలలో ఏర్పాటు చేయాలి. చాలామందికి ఈ ఫీజులు కట్టలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా నాణ్యమైన విద్య పొందడానికి తోడ్పాటు అందించాలని కూడా కోరుతా ఉన్నా. తప్పనిసరిగా బడ్జెట్ సమావేశాల్లో ఈ విషయంపై మరింత దృష్టి పెట్టి సాధించే ప్రయత్నం, మనందరం కూడా కృషి చేసి సాధించే ప్రయత్నం చేయాలి. ఇక అచ్చంపేట పట్టణంలో జనవరి 24వ తేదీ నుండి జరగనున్న CVK ఆల్ ఇండియా క్రికెట్ టోర్నమెంట్కు సంబంధించిన ఏర్పాట్లను స్థానిక రాజీవ్ ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాట్లను ఎమ్మెల్యే వంశీకృష్ణ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, విజయ్ డైరీ చైర్మన్ నర్సయ్య యాదవ్, టౌన్ అధ్యక్షులు రఘురాం, బ్లాక్ అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ రామనాథం, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు క్యామ మల్లయ్య, టోర్నమెంట్ నిర్వాహకులు చంద్రమోహన్, రఘురాం తదితరులు పాల్గొన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుపతి తొక్కిసలాట ప్రాంతాన్ని పరిశీలించిన ఏపీ సీఎం. టీటీడీ ఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీపై ఆగ్రహించిన చంద్రబాబు.
రుయా ఆసుపత్రిలో తొక్కిసలాట బాధితులను పరామర్శించిన మంత్రులు. విచారణ అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న హోంమంత్రి. బీఆర్ఎస్ నేతలకు డబ్బు వ్యామోహం లేదంటే ప్రజలు నమ్మరు. అధికారం కోల్పోయిన యువరాజుకు మతి భ్రమించిందన్న ఎంపీ చామల. ఉస్మానియా యూనివర్సిటీలో మానేరు హాస్టల్ విద్యార్థులు ఆందోళన. నాణ్యత లేని ఆహారం పెడుతున్నారని రోడ్డుపై వంటవార్పు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.